2026వ సంవత్సరపు వాగ్దానం కాదు ఇది. 2026 నుంచి ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. దేవుడంట మన మధ్య నివసిస్తాడంట, ఘనుడుగా ఉంటాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథం 12వ అధ్యాయము, ఈ అధ్యాయము 6 వచనాలు కలిగినటువంటి చిన్న అధ్యాయం అండి, చిన్న అధ్యాయం. బట్ దో ఇట్ ఈస్ ఎ వెరీ షార్ట్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే, నాట్ బికాస్ ఆఫ్ ఇట్ సైజ్, దాని యొక్క సంఖ్య 6 వచనాలు ఉంది కాబట్టి కాదు. ఇది ప్రవచనాత్మకమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే యేసు ప్రభును చూపిస్తూ, యేసు ప్రభు భూలోకంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలిపేటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి అధ్యాయము యెషయా గ్రంథం 12వ అధ్యాయం. ఈ యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెబితే ఈ యొక్క వాక్యం ఎందుకు అక్కడ రాయబడింది అనేటువంటిది మీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెషయా గ్రంథాన్ని, యెషయా 12వ అధ్యాయం రాసేటానికి ఇశ్రాయేలు దేశాన్ని 2 భాగాలుగా ఉన్నది. ఒకటి ఉత్తర ఇశ్రాయేలు, రెండవది దక్షిణ ఇశ్రాయేలు. ఉత్తర ఇశ్రాయేలులో అంటే ఇశ్రాయేలు దేశంలో ఉత్తర భాగాన ఇశ్రాయేలీలు ఉండేవారు, దక్షిణ భాగాన యూదులు ఉండేటువంటి వాళ్ళు. ఇద్దరు కూడా భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఎంత పాపంలో వాళ్ళు జీవించారంటే దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకే మొదటి వచనంలో ఈ రకంగా వ్రాయబడింది, ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి. అంటే 11వ అధ్యాయం వరకు వాట్ ఈస్ దేర్ సిచ్యువేషన్ అంటే, భయంకరంగా పాపం, భయంకరంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, భయంకరంగా దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ జీవించినటువంటి వారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కోపము వారి మీద మండిందండి. 11 అధ్యాయాల వరకు దే హ్యావ్ టేస్టెడ్ వాట్ ఈస్ ద యాంగర్ అండ్ వాట్ ఈస్ ద wrath ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఆ సందర్భంలో వాళ్ళ జీవితంలో మెల్లిగా ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతుండగా మెల్లిగా వాళ్ళలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. ఎప్పుడైతే వాళ్ళలో పశ్చాత్తాపం ప్రారంభమైందో అప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి మాటలతో కూడిన అధ్యాయమే ఈ యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. అందుకే బైబిల్లో వ్రాయబడింది, వారు తమ పాపాలను విడిచిపెట్టిన తర్వాత 2వ వచనంలో వ్రాయబడి ఉంటుంది చూడండి, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. మొదటి వచనంలో కోపము, దేవుని కోపం. ఎందుకంటే they have lived a very sinful life and very wretched life. భయంకరమైన పాపిష్టి జీవితాన్ని, పాప సంబంధమైన జీవితాన్ని వాళ్ళు జీవించారు. వారి జీవితాల్లో పాపం అనేటువంటిది అంత సులువుగా చేసేటువంటి వారు. దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ ఆల్వేస్ సీరియస్ అబౌట్ సిన్. ఇది అన్నాడు, మర్చిపోకూడదు. పాపం విషయంలో మనం పోనీలే అంటాం, అది ఒక అలవాటు అంటాం, అది ఒక ట్రెండ్ అంటాం, అదొక ఫ్యాషన్ అంటాం. యు నేమ్ సిన్ ఇన్ ఎనీ మేనర్. నీకు నచ్చినట్టుగా, నీకు అనుకూలంగా పాపానికి ఏదైనా పేర్లు పెట్టుకో, కానీ దేవుని దృష్టిలో మాత్రం పాపాన్ని దేవుడు చాలా సీరియస్గా చూస్తాడండి. పాపిని క్షమించే విషయంలో దేవుడు సిద్ధంగా ఉంటాడు, కానీ పాపం విషయంలో దేవుడు సీరియస్గా ఉంటాడు. ఒకవేళ 2015లో తెలిసి పాపం చేసావా, తెలిసి కుటుంబం మీదకి దేవుని కోపాన్ని తెచ్చుకున్నావా, నీ శరీరంలోనికి, నీ కుటుంబంలోనికి పాప శిక్షను ఏమైనా అనుభవించావా, ఈ రాత్రి న్యూ ఇయర్లోకి ప్రవేశించక ముందు దేవా నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేద్దాం. అప్పుడే దేవుడు నీకు రక్షణ కారణభూతుడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, పాపములో ఉత్తర ఇశ్రాయేలు, దక్షిణ ఇశ్రాయేలు 2 ప్రాంతాలుగా వారు విడిపోయినప్పుడు 2 ప్రాంతాల్లో ఎక్కడ భూతద్దం పెట్టి వెతికినా కూడా పరిశుద్ధత అనేటువంటిది లేకుండా ఉండగా కోపానికి బలి అయిపోయారు, పశ్చాత్తాపడ్డారు, రక్షించబడిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతున్న మాటే ఇంతవరకు మనం చదువుకున్న మాట. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు లాస్ట్ వీక్ ఐ వాజ్ ఆన్ ఫాస్టింగ్. చాలా రోజులు ఫాస్టింగ్లో ఉన్నాను. ప్రభువా మాకు ఏ వాగ్దానం ఇస్తావు. ఐ వాజ్ ప్రేయింగ్ ఫైనల్లీ ఐ గాట్ దిస్. ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది, ఏమన్నా ఇందులో ప్రామిస్ వెరీ సింపుల్గా ఉంది కదా. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. వేర్ ఇస్ ద ప్రామిస్?
వేర్ ఆర్ ద ప్రామిసెస్ అని నాకు అనిపించిందండి. కానీ దేవుని సన్నిధానంలో దేవుని మాటలు మనం ధ్యానం చేస్తే దే విల్ బి క్యారీయింగ్ లోడ్స్ ఆఫ్ ప్రామిసెస్. దేవుని వాక్యములో మోయగలిగినన్ని వాగ్దానాలు కుప్పలు తెప్పలుగా దేవుడు అక్కడ పెట్టింటాడండి. దేవుని పర్మిషన్ ఇస్తే ఈ నెలంతా కూడా ఇదే వాగ్దానాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం ఏ రకంగా ఉంటుంది ప్రభా అని నేను అడిగితే దేవుడు అన్నాడు, ఇదిగో ఈ వచనం ప్రకారం ఉంటుంది. ఎలా ఉంటుంది ప్రభా? దేవుడు అంటున్నాడు, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయబో. అంటే లాస్ట్ ఇయర్ దే ఆర్ డిఫీటెడ్ బికాస్ ఆఫ్ దర్ సిన్ఫుల్ లైఫ్. గత సంవత్సరాలలో ఇశ్రాయేలీలు, యూదులు వీళ్ళు పాపము ద్వారా ఓడిపోయారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొందారు కదా, రక్షించబడ్డారు కదా, దేవుని బిడ్డలుగా మారారు కదా, ఈ సంవత్సరం నుంచి ఏం వింటారు తెలుసా? ఉత్సాహధ్వని వింటాము. ఉత్సాహధ్వని వింటాం అంటే దిస్ ఇయర్ ఈస్ ద ఇయర్ వేర్ వీఆర్ గోయింగ్ టు హియర్ ద జుబిలీ. ఉత్సాహానికి సంబంధించినటువంటి సంవత్సరంగా ఉంటుంది. నమ్మిన వారు ఆమేనంటారు. ఆమేనంటే అది నా జీవితంలో నెరవేరును గాక. దేవుని బిడ్డలారా, స్పందిద్దాం. దేవుని మాటను నమ్మి ఆమేనని పలకడంలో ఈ ఉత్సాహధ్వని నీ జీవితంలోనికి దేవుడు అనుమతిస్తాడు. రెండవదిగా దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం ఏ రకంగా ఉంటుందంటే ఉత్సాహధ్వని వినేటువంటి సంవత్సరమే కాదు. బైబిల్లో వ్రాయబడింది, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ రకంగా దేవుడు ఉత్సాహధ్వని ఇస్తాడంటే, ఎలా ఇస్తావు ప్రభా ఉత్సాహధ్వని అంటే బైబిల్లో వ్రాయబడింది, ఆయన ఘనుడు కాబట్టి. అంటే ఈ సంవత్సరంలో నేను అనేటువంటిది, ఈ సంవత్సరం అంటే 2026. 2026లో దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ ఇంటిలో, నీ నోట ఉత్సాహధ్వని దయచేయబోతున్నాడు. రెండవదిగా ఎందుకు దయచేస్తాడంటే ఆయన ఘనుడు కాబట్టి. అంటే దేవుని యొక్క ఘనమైన కార్యాలు ప్రారంభమయ్యేటువంటి సంవత్సరం. హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన కార్యాలు మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుని బిడ్డలారా, ఘనమైన కార్యాలు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, 2025 ప్రతి నెల 1వ తారీఖున మనకు వాగ్దాన కూడిక ఉంటుంది. ప్రతి నెల. సో నవంబర్ మాసంలో దేవుడు వాగ్దానం ఏమి ఇచ్చాడు తెలుసా? మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. సో ఆ సమయంలోనే గ్రేస్ యొక్క రిజల్ట్స్ రావాలి. సో ప్రతిరోజు టెన్షనే, ఎక్కడ ఏంటో, ఏమవుతుందో, వస్తుందా రాదా, సచ్ ఎ కాంపిటీషన్ ఇస్ దేర్ అనేటువంటి తలంపులో నాకు ఒకవైపు టెన్షన్ ప్రారంభమైంది. తండ్రిగా రెజినా కూడా వీఆర్ అండర్ సమ్ స్ట్రెస్. కానీ నేను ఒకటి నమ్మినాను, ఏంటంటే వాగ్దానం ఉంది, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తావు. కాబట్టి దేవా, పరిస్థితులు ఏ రకంగా ఉన్నా, ఎలాంటి స్థితిగతుల మధ్య ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ జరుగుతున్నా, వన్ థింగ్ ఈజ్ షూర్ లార్డ్, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానన్నా. యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ప్లే, యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ లార్డ్. దేవుని బిడ్డలారా, 29వ తారీఖు, నవంబర్ 29వ తారీఖు, షీ గాట్ అన్ మెసేజ్ దట్ షీ వాస్ సెలెక్టెడ్ ఫర్ ఎ ఫ్రీ సీట్. హల్లెలూయా. 29వ తారీఖు. నేను అనుకున్నాను ఇంకా 2 days ఉంది, నో ప్రాబ్లం, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఈ వాగ్దానం నమ్మితే ఉత్సాహధ్వని వినపడుతుంది. దేవుడు గనుడుగా ఉంటాడని నమ్మిన వారి జీవితాల్లోనే కార్యాలు జరుగుతాయి. విన్న వారందరి జీవితాల్లో జరగవండి. ఈరోజు మేమందరం విన్నాము, మా అందరి జీవితాల్లో జరుగుతాయి అంటే జరగవు. ఎప్పుడు జరుగుతాయి తెలుసా? వెన్ యు బిలీవ్. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. దేవుని బిడ్డలారా, నా ఎదుట ఉన్నటువంటి అరగంట సమయంలో నేను త్వరగా ఏంటి ఈ యొక్క సంవత్సరం ఎలా దేవుడు చేయబోతున్నాడు, ఉత్సాహధ్వని ఎలా ఇస్తాడు, ఏ రకంగా దేవుడు దయచేస్తాడు, వీటన్నిటిని గురించి దేవుడు కొద్దిసేపు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. సో కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఘనమైన కార్యాలు చేస్తాను, నేను ఘనుడుగా ఉంటాను. కాబట్టి ఇశ్రాయేలుల మధ్య ఉండి ఘనుడుగా ఉంటాను, ఘనమైన కార్యాలు నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? మామూలు కార్యాలు కాదు, ఘనమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు నువ్వు ఎదురు చూడాల్సింది ఏంటి తెలుసా? ఏమి నష్టం జరుగుతుందో, ఏం కీడు కలుగుతుందో, ఏమి జరుగుతుందో, ఏమి అంటువాడి ఇన్సిడెంట్ జరుగుతుందో అని ఎదురు చూడొద్దు. ఘనమైన కార్యాలు జరుగుతాయని ఎదురు చూడడం ప్రారంభించు. నాకు అనిపించింది, దేవా మరి ఎలా చేస్తావు నువ్వు ఈ ఘనమైన కార్యాలు ఎలా చేస్తావు? శాపములో, కీడులో, నష్టములో ఉన్నటువంటి 11 అధ్యాయాలు దే హ్యావ్ టేస్టెడ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కోపాన్ని ఇశ్రాయేలీలు, యూదులు రుచి చూశారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పాపాన్ని విడిచిపెట్టారు కదా, అలాగైతే ఐఎమ్ గోయింగ్ టు డూ గ్రేటర్ థింగ్స్ ఫర్ యూ. మీకోసం గొప్ప కార్యాలు చేస్తాను. దేవుని బిడ్డలారా, పాపానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా నిన్ను పాపంలోనికి సాతాను తీసుకుని వెళ్ళి ఆ వాగ్దానాలన్నీ నీ దగ్గర పని చేయకుండా సాతాను చేస్తాడు.
అందుకే ఈరోజు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. 2025లో ఏ పాపానికి నేను బానిసనైపోయానో, ఇందాక మనం లలితమ్మ భర్త జీవితంలో దేవుడు చేసిన కార్యం, 20 సంవత్సరాల అడిక్షన్ను దేవుడు తొలగించాడు. నీ అడిక్షన్ ఏదో నాకు తెలియదు, కానీ నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర ఈ రోజు రాసి పెట్టుకోండి. మీ జీవితంలో ఉత్సాహధ్వని ఉంటుంది. రెండవదిగా ఘనమైన కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎప్పుడు చేస్తాడు దేవుడు? 6వ వచనాన్ని తిరిగి చదువుకుందాం. 6వ వచనం, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. చాలు. ఎప్పుడు దేవుడు చేస్తాడంట? సియోను నివాసి, యెషయా 12:6, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట యొక్క ఈ పాయింట్ యొక్క ఇంట్రడక్షన్ గత దినాల్లో, ఆదివారాల్లో, తర్వాత గురువారం రోజున దేవుడు మాట్లాడాడు. తిరిగి దేవుడు రీఇటరేట్ చేస్తున్నాడు. ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుని స్తుతించడంలో నోరు మూసుకొని ఉండొద్దు. దేవుని స్తుతించే విషయంలో పాటలు నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుని మందిరంలో పాటలు నిర్లక్ష్యం చేసే వ్యక్తి జీవితంలో ఘనమైన కార్యాలు చూడరేమో. దేవుడు అంటున్నాడు, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. కొంతమంది పాట పాడుతుంటే లిప్ మూమెంట్ ఇస్తారు కదా, టాలెంట్ ఎక్కువ ఉండేవాళ్ళు. పాట వస్తుంది, అయినా మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదా దేవుని దగ్గర. అందుకే మనం ఏం చేస్తాం? లిప్ మూమెంట్ ఇస్తాం. పాట పాడినట్టుగా. ఏమంటారు తెలుసా? మాకు రాగం లేదు, తాళం లేదు, అది లేదు, ఇది లేదు. సారీ దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు స్తుతిస్తూ ఉండగా 2026 ఆన్వర్డ్స్, జనవరి 1వ తారీఖు నుంచి దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. నీవు దేవుని స్తుతించే విషయంలో ఎప్పుడు వెనుకాడవద్దు. దేవుని మందిరంలో దేవుని స్తుతించే విషయంలో, లేదా నీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించే విషయంలో, నీ ఉద్యోగ ఫ్రీ టైంలో దేవుని స్తుతించే విషయంలో, డోంట్ మిస్యూజ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ యాజ్ ఎ ప్రెషియస్ టైం. నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని దుర్వినియోగం చేయకుండా దేవుని నువ్వు స్తుతించే వ్యక్తివైతే రాసి పెట్టుకోనండి, ఉత్సాహధ్వనితో పాటు ఘనమైన కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా. గొంతు బాగుంటే, పాట వస్తే, రాగం ఉంటే చెయ్యన్నాడా అని ఉంది అక్కడ ఏమన్నా? సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. దేవుడు అంటున్నాడు, గట్టిగా పాటలు పాడి దేవుని స్తుతించు. అంటే దిస్ ఈస్ నాట్ ఆప్షనల్, దిస్ ఈస్ కంపల్సరీ, దిస్ ఈస్ ఏ కమాండ్మెంట్ దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్. దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞ ఇది. ఏం ఆజ్ఞ తెలుసా? ఇదిగో ఉత్సాహధ్వని నువ్వు చెయ్యాలి, ఉత్సాహధ్వని నువ్వు చెయ్యాలి, ఉత్సాహధ్వని నువ్వు చెయ్యాలి. అంటే నీ జీవితంలో దేవుడు ఒక సూచనగా ఇచ్చేది ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. నీ జీవితాల్లో పాటలు పాడి దేవుని స్తుతించడం, లేదా నోటి మాట ద్వారా దేవుని స్తుతించడం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతించడం ఎలాంటిది తెలుసా? నీ జీవితాల్లో ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి. అంటే ఈ సంవత్సరంలో ప్రైజ్ ఎవరి జీవితాల్లో ఉంటుందో, ప్రైజ్, స్తుతి, దేవుని ఘనపరచడం, దేవుని కీర్తించడం ఎవరి జీవితాల్లో ఉంటుందో వాళ్ళే ఈ సంవత్సరంలో అత్యధికంగా దీవించబడబోతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఘనమైన కార్యాలు ఎప్పుడు జరుగుతుందంటే, నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఎనీ అదర్ థింగ్. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఉత్సాహధ్వనితో బిగ్గరగా స్తుతిస్తావో. ఈ మధ్య కాలంలో మనం లైవ్లో చాలా యుద్ధాలు మనం చూస్తున్నాం కదా. ఇస్రాయేల్ యుద్ధం కానీ, భారతదేశ సైనికులు చేసిన యుద్ధం కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ. యుద్ధానికి వెళ్ళకముందు ఒకటి జరుగుతుందండి. సైనికులందరూ ఒక చోట కూర్చొని ఒక విజయధ్వని చేస్తారు. అంటే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని బిఫోర్ దే ఫైట్ అ బ్యాటిల్, వారు ఒక యుద్ధాన్ని వాళ్ళు జరిగించక ముందు అందరూ కూర్చొని ఒక విజయధ్వని చేస్తారు కదా. ఇంకా సింపుల్గా చెప్తాను, ఈ హాకీ మ్యాచ్లో, ఫుట్బాల్ మ్యాచ్లో అందరూ ఒక చోట నిలబడి ఒక్క చోట అందరు ఇట్లా తల వంచి ఏమనుకుంటారో ఏమో నాకు తెలీదు, కానీ ఒక్కసారి జై అంటారో, బెయ్యి అంటారో, ఏమంటారో నాకు తెలీదు, ఖచ్చితంగా ఒక విజయధ్వని ఉంటుందండి. అంటే వాళ్ళు ఆ మ్యాచ్ ఆడలా, ఆ యుద్ధం చేయలే, కానీ ఒక విజయధ్వనితో వాళ్ళు ఎంటర్ అవుతారండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతిరోజు నీ ఎదుట ఏ రకంగా ఉంటుందో నీకు తెలియదు, కానీ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు దట్ డే ఆర్ బిఫోర్ యూ ఫేస్ ఎనీథింగ్, దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాలంటే నీ జీవితంలో లెట్ దేర్ బి షౌట్ ఆఫ్ ప్రైజ్. దేవుని
ఘనంగా స్తుతించడం అనేటువంటిది నువ్వు నేర్చుకోవాలి. ఘనంగా స్తుతించడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, నా దగ్గర టైం తక్కువగా ఉంది కాబట్టి రెఫరెన్స్ చెప్పకుండా నేను ముందుకు వెళ్తాను. యెరికో గోడలు ఎప్పుడు కూలాయండి? స్తుతి తర్వాత కూలాయా? కూలిన తర్వాత స్తుతించారా? కూలక ముందు దేవుని స్తుతించారు. అంటే వాళ్ళందరూ చేరి యెహోషువ నాయకత్వంలో వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు. అంటే మనం ఏం చేస్తాం తెలుసా? అంతా అయిపోయిన తర్వాత స్తుతిస్తాం. దేవుడు అంటాడు కాదు, ఒకవేళ ఆ ట్రెండ్ ఇంతవరకు మీరు ఫాలో అయ్యింటే అది కొంచెం మార్చుకోండి. ఏంటి? లాస్ట్ స్తుతి కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమందు ఆమేన్ అని వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ నుంచే దేవుని స్తుతించడం ప్రారంభించు. నీ ఎదుట యెరికో గోడలు నిలబడకుండా ఉండాలి అంటే, నీ ఎదుట దుర్భేద్యమైన యెరికో గోడలు నిలబడకుండా ఉండాలి అంటే, యెరికో సైన్యం నీ ఎదుట ఓడిపోవాలంటే, ఏమండి ఒక మాట అడుగుతాను, యెరికో వాళ్ళు అంత పెద్ద గోడలు కట్టుకున్నారే, సైన్యం ఉండదండి వాళ్ళకు? సైన్యం ఉండదా? గోడలు పడిపోయిన తర్వాత సైనికులు ఏం చేశారు? సైనికులు వాళ్ళ మీదకి రావచ్చు కదా, వాళ్ళని చంపొచ్చు కదా. నీ దేవుని స్తుతి, నువ్వు దేవుని స్తుతిస్తుండగా గోడలే కాదు, ఎవరైతే రెడీగా అటాక్ చేయాలంటారో వాళ్ళు కూడా ఇమ్మొబిలైజ్ అయిపోతారు. యుద్ధం చేయడం ఒక్కసారి మర్చిపోతారేమో. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, వాళ్ళు అభావులు అవుతారు. దే విల్ బి వితౌట్ ఆర్మ్స్. అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు లేకుండా పోతాయేమో. యెహోషువతో దేవుడు అన్నాడు, యెహోషువ, ఇది చాలా కాలం నుంచి కట్టబడిన గోడలు, ఎవ్వరు పడదోయలేని గోడలు, ఎవ్వరు ఏం చేయలేని గోడలు. దేవుని బిడ్డలారా, మీరు స్తుతిస్తూ ఉండగా యెరికో గోడలు పడిపోతాయి. యుద్ధం తర్వాత కాదు స్తుతి, యుద్ధానికి ముందు. ఇంకో మాట చెప్తాను, నీ స్తుతి నీ చేతుల్లో కాదు యుద్ధాన్ని తీసుకొని వచ్చేది. నువ్వు స్తుతిస్తూ ఉండగా యుద్ధము దేవుని చేతుల్లోనికి వెళ్తుంది. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీవు స్తుతిస్తూ ఉండగా యుద్ధం నీ చేతుల్లో కాదు. నో నీడ్ టు ఫైట్ ద బ్యాటిల్స్. గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ దట్ వన్ ఇంటూ హిస్ హ్యాండ్స్. దేవుడు తన చేతుల్లోనికి యుద్ధాన్ని తీసుకుంటాడు. ఈరోజు నువ్వు స్తుతించకుండా టైం వేస్ట్ చేసావేమో, స్తుతిని నిర్లక్ష్యం చేసావేమో, ఆ విషయంలో తప్పు చేసి ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఉదయాన్నే దేవుని స్తుతిస్తూ ఉండగా, అందుకే ఉదయాన్నే జూమ్ ప్రేయర్లో స్తుతి ఉంటుందండి. పాటలు పాడిన తర్వాత మళ్ళీ మాటతో దేవుని స్తుతిస్తాం. ఎందుకు స్తుతిస్తాం తెలుసా? నీ ఇంటిలో ఉండేటువంటి ఆర్థిక గోడలు కూలిపోనట్లుగా, నీ ఇంటిలో ఉన్నటువంటి అనారోగ్యపు గోడలు కూలిపోనట్లుగా, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువుల యొక్క పన్నాగాలు విచ్ఛిన్నమగునట్లుగా దేవుడు అడుగుతుంటున్నాడు. మొదటిగా దేవునికి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. గోడ కూలిన తర్వాత స్తుతి కాదు, గోడ కూలక ముందే స్తుతి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, డోంట్ బి సైలెంట్. ఎలా స్తుతించాలంట? బిగ్గరగా. ఇంకో మాట చెప్తాను, దేవుడు గొంతిచ్చి ఉండగా ఆ గొంతుతో దేవుని ఘనపరచు. నీ స్తోత్రము, నీ స్తుతి వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సంఘముగా చేరినప్పుడు సంఘముతో కలిసి దేవుని స్తుతించడం నేర్చుకో. నీ జీవితంలో పాటలు నిర్లక్ష్యం చేయవద్దు. నీవెప్పుడైతే మౌనంగా దేవుని స్తుతించకుండా ఉంటావో, అటుపక్క సాతాను, వీలు కాదు, అటుపక్క సాతాను రెచ్చిపోతాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని స్తుతించడం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరి జీవితంలో స్తుతి ఉంటుందో, ఉత్సాహధ్వని ఉంటుందో, మీ విశ్వాసానికి ఒక ముద్రగా అది పనిచేస్తుంది. అండ్ మీ ఎదుట యెరికో గోడలు, మన ఎదుట, ఈ పరిచర్య ఎదుట యెరికో గోడలు కూలిపోబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, ఎప్పుడు దేవుడు గనుడుగా ఉంటాడంటే బిగ్గరగా ఉత్సాహధ్వని చేయి. అది మొదటిది. రెండవదిగా తిరిగి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. దేవుడు గనుడై ఉన్నాడు అని లేదు అక్కడ, నీ మధ్యన ఉన్న దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉండాలంట? మధ్యలో ఉండాలంట. అదేంటది? ఎందుకు తెలుసా? ఇప్పుడు 2 టైమ్స్ మధ్య మనం ఉన్నాం. ఒకటి పాత సంవత్సరం అయిపోతూ ఉంది, రెండవదిగా కొత్త సంవత్సరం స్టార్ట్ కాబోతుంది. వీటి మధ్య ఉన్నాం ఇప్పుడు. అంటే కొన్ని నిమిషాల్లో పాత సంవత్సరానికి బాయ్ చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రెండిటి మధ్య నేను ఉండాలి. నువ్వే కాదు, నేను కూడా ఉండాలి.
నీ జీవితంలో సమస్య ఉంటుంది, నువ్వు ఉంటావు, మధ్యలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలంట. దేవుడు అంటున్నాడు, నువ్వు డైరెక్ట్గా సమస్యను ఎదుర్కోవద్దు, రెండింటి మధ్య నువ్వు ఉంటావు. లేదా నీకు సమస్య ఎదురుగా నిలబడుతుంది, సాతాను శక్తులు, వ్యక్తులు ఎదురుగా నిలబడతారు. మధ్యలో ఎవరు ఉండాలి తెలుసా? దేవుడు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు పరలోకంలో కాదంట ఉండేది, మన మధ్య ఉండాలని కోరుతున్నాడు. ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. దేవుడు పరలోకంలో కాదు, 2026లో నుంచి కాదు, ఇప్పటి నుంచి ఎవరైతే విశ్వాసంతో దేవా ఈ సంవత్సరంలో నాతో ఉండంటావో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు రాబోయేటువంటి దినానికి, రాబోయేటువంటి సంవత్సరానికి మధ్యలో దేవుడు నిలబడతాడండి. మధ్యలో దేవుడు నిలబడతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కొంతమంది వ్యక్తులను మీకు నేను చూపించబోతున్నాను. మధ్యలో దేవుడు నిలబడితే ఏం జరుగుతుంది? మధ్యలో దేవుడు నిలబడితే ఏం జరుగుతుంది? దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ చెప్తాను. లాజరు సమాధి ఉంది, ఇక్కడ మరియా మార్తా ఉన్నారు. మధ్యలో ఎవరు వచ్చారండి? దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో మార్తా మరియలు వాళ్ళ తమ్ముని ఏం చేయలేరు, బరియలు చేసి వదిలేసారు, ఏడ్చడం తప్ప ఇంకేం లేదు. మధ్యలో యేసుప్రభు వచ్చాడు. ఎప్పుడైతే యేసుప్రభు మధ్యలోకి వచ్చాడో, ఎక్కడో ఉన్నటువంటి లాజరు ఆత్మ తిరిగి శరీరంలోనికి వచ్చి ఆ పురుగులు గిరుగులన్నీ పక్కకు పోయి మళ్ళీ శరీరం వచ్చేసి మొత్తం మనిషి మారిపోయి లోపల నుంచి నడుచుకుంటూ వచ్చాడు. 2025లో నీ పాపం సమాధిలో పెట్టిందా? దేవుడు మధ్యలో నిలబడితే నిన్ను విడిచిపోయిన ఆశీర్వాదాలు తిరిగి నీ దగ్గరికి వచ్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, 2026 ఎలాంటి సంవత్సరం తెలుసా? నీ మధ్య దేవుడు ఉంటే, నీకు నీ సమస్యకు మధ్యలో దేవుడు ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. బైబిల్లో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవునుగాక అని వారితో అనెను. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, అండర్లైన్ దట్ వర్డ్. ఎక్కడున్నాడు యేసు ప్రభు? మధ్యలో నిలిచాడంట. వాళ్ళు ఎవరు తెలుసా? కలవరంలో ఉన్నారు. బైబిల్లో చూడండి 38వ వచనం. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా. శిష్యులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? కలవరం ఉంది. ఓకే, కలవరం ఉంది. రెండోదిగా వాళ్ళ జీవితాల్లో ప్రశ్నలు ఉన్నాయి. 2026 ఏ రకంగా ఉంటుందో ఎవరికి తెలియదు. నో బడీ నోస్. అందరికీ ప్రశ్నే. జనవరిలో ఏముంటుంది? జనవరిలో బర్త్డే ఉంది, ఫిబ్రవరిలో బర్త్డే ఉంది, మార్చిలో బర్త్డే ఉంది అని అనుకోవాలా, రౌండ్ చేసుకోవాలా, అంతే తప్ప ఎలా ఉంటుందో నో బడీ నోస్. శిష్యులు కూడా అనుకుంటున్నారు, యేసుప్రభు చనిపోయాడు, యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోతాడు, ఇక మా మధ్య ఉండడు, మా పరిస్థితి ఏంటి? అప్పుడు ఆందోళనలో ఉండగా, కలవరంతో ఉండగా, వాళ్ళలో అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉండగా మధ్యను దేవుడు నిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో 2026 గురించిన కలవరం ఉందా? ఏం జరుగుతుందో వద్దు. నీ ఆలోచనలు, నీ కలవరం, నీ సందేహాలు ఏం చేయవు, ఏం చేయలేవు. ఒకటే, నీ టెన్షన్ పెరిగి నీ ఆరోగ్యం పాడవుతుంది, నీతో పాటు అందరి ఆరోగ్యాన్ని పాడు చేస్తావు. లాస్ట్కు ప్రార్థన చేసే మాలాంటి వాడి దగ్గరికి వచ్చి మాకొక బర్డన్ అవుతుంది. అలా కాకుండా బైబిల్లో వ్రాయబడింది, నీ మధ్యన దేవుడు ఉండాలి. శిష్యులు అనుకుంటున్నారు, అయిపోయింది, మా చాప్టర్ క్లోజ్, యేసుప్రభు వెళ్ళిపోతాడు, 33.5 సంవత్సరాలకు ఆయన అయిపోయింది, మేమున్నాం, ఇంకా మమ్మల్ని సావగొడతారు, ఏం వదిలిపెడతారా? యేసుప్రభునే సిలువ వేశారు, ఇంకా మమ్మల్ని ఏం చేస్తారు? దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే మధ్యన వచ్చి నిలబడ్డాడు. బైబిల్లో వ్రాయబడింది వీళ్ళని గురించి. ఇది లూకాసు వార్త 24. అపోస్తల కార్యంలోకి వెళ్తే ఏముంటుంది తెలుసా? చూడాల్సిన పనిలే. భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళ జీవితాల్లో కలవరము, భయం ఉంటే మరి వీరి జీవితాల్లోకి కలవరము, భయాన్ని తొలగించడానికి దేవుడు మధ్యలోనికి వచ్చాడు 2026లో. అందుకే ప్రతిరోజు వ్యక్తిగతంగా, కుటుంబముగా దేవుని దగ్గర ప్రార్థన చేయి. వ్యక్తిగతంగా ప్రార్థన, దేవా నా మధ్యలో నువ్వు ఉండు ప్రభా, నా ముందరను ఉండు ప్రభా, నా బిడ్డల ముందు నువ్వు ఉండు ప్రభా, నా ఉద్యోగంలో నువ్వు ఉండు ప్రభా, నా ముందరను ఉండాలి ప్రభా. సందేహాలున్నా, కలవరమున్నా, గాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాండిల్ దాట్. దేవుడు హ్యాండిల్ చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రశ్నలు ఉండొచ్చు, ఎలా ఫేస్ చేయాలి? 2026, 25 ఏదో ఒక రకంగా అయిపోయింది, ఏదో ఒక అప్పులు చేశాను, సప్పులు చేశాను, ఏదో చేసేసాను. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2026? ఏం చేయాల్సిన పనుల? నీ ముందర దేవుని పెట్టుకో. దేవా నా ముందర ఉండు ప్రభా, గాడ్ కెన్ హ్యాండిల్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా? నీ చేతుల్లో ఉన్నాయి, దేవుని దగ్గర లేవు. నీవు సియోను నివాసిగా ఉంటే యూ విల్ రిసీవ్ గాడ్స్ అబండెంట్ బ్లెస్సింగ్. ఈరోజు అందరం కళ్ళు మూసుకుందాం. దేవా సియోను నివాసిగా నేను ఉంటాను. ఒక తీర్మానంలోనికి వద్దామా? నేను ఎవరిని చేతులు ఎత్తమని అడగను, ఎవరిని నిలబడమని కూడా చెప్పను.
నీ హృదయాన్ని దేవుడు చూస్తుండగా ఒక తీర్మానం చేసుకో. దేవా, నేను సియోను నివాసిగా, సియోను అంటే దేవుని నివాస స్థలం, దేవుని ప్రజగా, దేవుని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్గా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అడుగుతున్నాడు, సియోను నివాసిగా కనపడగలవా? దేవుని ప్రశ్నకు నీ సమాధానం అవునైతే మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన చేయి. ప్రభువా, ఏ పాపాన్ని నేను అంటి పెట్టుకున్నానో ఆ పాపాన్ని వదిలేస్తాను ప్రభువా, ఇక పాపపు జోలికి నేను వెళ్ళను ప్రభువా. ఒకవేళ ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అయినా ఐ కట్ ఇట్ ఆఫ్. పాపము దగ్గర దేవుడు ఎంత సీరియస్గా ఉంటాడో నీవు నేను అంతే సీరియస్గా ఉండాలి. ఇఫ్ యూ కాంప్రమైజ్, నోబడీ కెన్ హెల్ప్ యూ. ఎవ్వరు కూడా నీకు సహాయం చేయలేరు. ఆశీర్వాదాలు నీ చేతుల్లో ఉన్నాయి, నీ కుటుంబ ఆశీర్వాదాలు నీ చేతుల్లో ఉన్నాయి, నీ భవిష్యత్తుకు సంబంధించిన ఆశీర్వాదాలు నీ చేతుల్లో ఉన్నాయి. సియోను నివాసిగా మనం ఉందాం. ఒక నిమిషం దేవుని దగ్గర మౌనంగా ప్రార్థన చేసుకుందాం. వాట్ ఈజ్ యువర్ డెసిషన్? నీ దేవునికి చెప్పు. దేవా, ఇది నా తీర్మానం, ఇది మొదలుకొని నేను సియోను నివాసిగా, నీవు నాలో ఉండేటువంటి ఒక పరిశుద్ధత నేను కలిగి జీవిస్తాను ప్రభువా. ప్రతి కన్ను మూయబడాలి. లైవ్లో ఉన్నా, బయట ఉన్నా, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయినా అందరం కళ్ళు మూసుకుందాం. నేను నువ్వు పరీక్షించుకొని, నేను నువ్వు సరి చేసుకునే సమయం ఇది. దేవుడు బలమైన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం సియోను నివాసికే. సియోను నివాసికే. నీ తీర్మానం ఏంటో నువ్వు దేవునికి చెప్పు. ఇక్కడ నువ్వు పోస్ట్ పోన్ చేసావా? నీ చేతులారా దేవుని ఆశీర్వాదాలు నువ్వే పోస్ట్ పోన్ చేసుకుంటున్నావు. నేను ఒకవేళ పరిశుద్ధంగా జీవిస్తే నేను డౌన్ అవుతానేమో ఎక్కడైనా. నెవర్. అందుకే దేవుడు అంటున్నాడు, ఘనుడు నీ మధ్యలోకి రాబోతాడు. ఘనుడైన దేవుడు, సియోను నివాసి. ఏ పరిస్థితిలో ఉన్నా ఘనమైన కార్యాలు జరుగుతాయి. నిన్ను నిలబెట్టేది నీ పనితనం కాదు, నిన్ను నిలబెట్టేది నీ డబ్బు కాదు, నిన్ను నిలబెట్టేది నీ తీర్మానం. దేవుని కోసం నువ్వు చేసే తీర్మానం. నూతన సంవత్సరంలోనికి వెళ్ళక ముందు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. వెళ్ళిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో ఇది మొదలుకొని దేవుడు నివసించే బిడ్డగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.